వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. రాయలసీమలో పరిస్థితుల్లో భాగంగా కర్నూలు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల పరిస్థితిని చూసినట్టయితే 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోకి, 2 టీడీపీ కూటమి ఖాతాలోకి వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం విషయానికి వస్తే ఆళ్లగడ్డ వైసీపీ ఖాతాలోకి బిజేందర్ రెడ్డి వైసీపీ గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చక్కపాణి రెడ్డి గెలిచే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా నందికొట్కూరు సుధీర్ దారా గెలిచే అవకాశం వైసీపీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా కర్నూలులో చూసుకున్నట్టయితే కర్నూలులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అదేవిధంగా పాణ్యం నియోజకవర్గం విషయంలో అది కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది. దాంట్లో కాటసాని రామభూపాల్ రెడ్డి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశం కనిపిస్తోంది. మరో నియోజకవర్గం నంద్యాల మీరు చూసుకున్నట్టయితే నంద్యాలలో వైసీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి గెలిచే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బనగానపల్లిలో మాత్రం టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ నుంచి జనార్దన్ రెడ్డి ఇక్కడ బనగానపల్లిలో గెలిచే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా డోన్ మళ్ళీ వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది. వైసీపీ అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నుంచి విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. పత్తికొండ విషయానికి వస్తే అది కూడా కంగాటి శ్రీదేవి వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. మరో నియోజకవర్గం ఈ కొడుమూరు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది. ఇక్కడ ఆదిమూలపు సతీష్ వైసీపీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఎమ్మిగనూరులో బుట్ట రేణుక వైసీపీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మంత్రాలయంలో బాలనాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆంటోనీ సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తుంది. మరో నియోజకవర్గం ఆలూరు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది. వైసీపీ నుంచి విరూపాక్ష గెలిచే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కర్నూలు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు వైసీపీ, 2 నియోజకవర్గాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం అయితే ఏటీవీ న్యూస్ తెలుగు అంచనాల ప్రకారం కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.